డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఐఎంఏ బంజారా హిల్స్, సీనియర్ ఫిజిషియన్. ప్రపంచాన్ని, ముఖ్యంగా చైనాని మరోసారి భయపిస్తున్నటువంటి, వణికిస్తున్నటువంటి జబ్బు హెచ్ఎంపివి వైరస్, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది ఏవియన్ స్పీషీస్ లేదా ఏఎంపివి అంటాం, ఏవియన్ మెటా న్యూమో వైరస్. అయితే ఇది 2001లో నెదర్లాండ్స్లో ఫస్ట్ కనిపెట్టబడింది. ఆ తర్వాత ఈ స్పీషీస్లో ఏబిసిడి 4 రకాల గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూప్స్లో ముఖ్యంగా ఇప్పుడు చైనాని వణికిస్తుంది హెచ్ఎంపివి వైరస్, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. అయితే ఈ వైరస్లో కోవిడ్కి తరహాలాగానే, కోవిడ్ లాగానే జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ముఖ్యంగా చిన్నపిల్లలు, పసిగుడ్ల మీద ప్రభావం చూపిస్తుంది ఈ వైరస్. చిన్నపిల్లల మీద, 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు, 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల మీద. పెద్దవాళ్ళు ఈ సమస్య బాగా పెరిగే అవకాశం ఉంది, ఊపిరితిత్తులు పాడైపోయే అవకాశం ఉంది, న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది, ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరేటువంటి అవకాశం ఉంది. విపరీతమైనటువంటి జ్వరం, లక్షణాల్లో విపరీతమైనటువంటి జ్వరం, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఇదివరకు కోవిడ్లో ఏ విధంగా జ్వరాలు వచ్చినాయో విపరీతమైనటువంటి జ్వరాలు, ఆగని దగ్గులు, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం కష్టం అవ్వడం, ఇలాంటి అనేకమైనటువంటి రెస్పిరేటరీ సిమ్టమ్స్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇలాగ రకరకాలుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది PCR పరీక్ష ద్వారా మనం కనిపెట్టవచ్చు. ఇది ప్రస్తుతం చైనాని వణికిస్తుంది. మన దేశాలకి ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇమీడియట్గా ఈ చైనాలో జరుగుతున్నటువంటి ఈ అంశాన్ని ముఖ్యంగా తీసుకొని మనకి యాస్టీస్గా ఇదివరకు ఏ విధంగా అయితే లాక్డౌన్ ప్రకటించుకున్నామో ఆ విధంగా తిరిగి మళ్ళీ ముఖ్యంగా ఈ జబ్బు మనకు ప్రబలకుండా ముందే ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎయిర్లైన్స్ దగ్గర మరి ఆపడం, అలాగే వాటర్ వేస్ నుంచి, చైనా నుంచి మనకు ఉన్నటువంటి సరఫరా కానీ, మనకు రకరకాల అంశాలని ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్, అదేవిధంగా అందరూ కూడా సమగ్రంగా దీని మీద దర్యాప్తు జరిపి ఇమీడియట్గా స్టెప్స్ తీసుకోవడం ద్వారా మనం తిరిగి ఈ కోవిడ్ బారిలాగా ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ నుంచి బయటపడేటువంటి, హెచ్ఎంపివి వైరస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా పూర్తిగా వీటి మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం చుట్టుపక్కల మనకి ఏదైతే మనకి ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో, ఈ జబ్బు రావడానికి ఎంట్రీ పాయింట్స్ అవన్నీ మనం ఆపాల్సిన అవసరం. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఇన్ఫాంట్స్, చిల్డ్రన్ పీడియాట్రిక్ గ్రూప్ని, 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల్ని ఎక్కువ పీడిస్తుంది. ఇది ప్రాణాంతకం, మరణాంతం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి కనపడుతున్నాయి కోవిడ్ తరహాలోనే. ఇదే కాకుండా పెద్దవారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారిలో కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, HIV, TB, క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉన్నటువంటి వారిపైన కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. మరింతగా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది PCR పరీక్ష, స్వాబ్ పరీక్ష లాంటివి చేసుకోవడం ద్వారా తెలుస్తుంది. దీని ట్రాన్స్మిషన్ ఒకరి నుంచి ఒకరికి, ఏవైతే లిక్విడ్స్, స్రావాలు, మన కంటి నీళ్ళ దగ్గర నుంచి, మూత్ర నీళ్ళ దగ్గర నుంచి, ఏ నీళ్ళైతే మన కంటి లాలాజలం నుంచి, తుప్పర్ల నుంచి, డ్రాప్లెట్స్, ఏరోజాల్స్, ఇలాగా సేమ్ కోవిడ్ ఎలా ప్రయాణం చేసిందో అదే విధంగా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది.